సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదిరిందని చెప్పాలి. కంచె గచ్చిబౌలిలో చెట్ల నరికివేత అంశం సుప్రీంకోర్టుకు చేరింది. చెట్లు నరుకువేసిన స్థలాన్ని పరిశీలించి ఇవాళ మధ్యాహ్నం 3:30 వరకు మధ్యంతర రిపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు అత్యున్నత ధర్మాసనం సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చెట్లు కొట్టేయకుండా చూసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టులో ఇదే అంశంపై విచారణ జరగనుంది. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదిరిందని చెప్పాలి. కంచె గచ్చిబౌలిలో చెట్ల నరికివేత అంశం సుప్రీంకోర్టుకు చేరింది. చెట్లు నరికివేసిన స్థలాన్ని పరిశీలించి ఇవాళ మధ్యాహ్నం 3:30 వరకు మధ్యంతర రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు అత్యున్నత ధర్మాసనం సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చెట్లు కొట్టేయకుండా చూసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టులో ఇదే అంశంపై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదిరైందని చెప్పాలి. కంచె గచ్చిబౌలిలో చెట్లు నరికివేత అంశంపై సుప్రీంకోర్టుకు చేరింది. చెట్లు అక్కడ నరకవద్దు అనంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ క్రాంతి, చెప్పండి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్కడ చెట్లు నరికివేత ఆపారా? దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి?
రైట్ భారతి, ప్రస్తుతం చూసుకున్నట్లయితే హెచ్యు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గత 4 రోజుల నుంచి కూడా అక్కడ విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదంటే ఇటు బీజేపీ కార్యకర్తలు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా, ఎందుకంటే ఈ హెచ్యుకి సంబంధించినది కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఈ 400 ఎకరాలలో మాత్రం, ఎందుకంటే అక్కడ చెరువులు ఏర్పడడం కావచ్చు, గ్రీనరీ చెట్లతో కావచ్చు, ఎందుకంటే దాదాపుగా 50కి పైగా జేసీబీలతో క్లీన్ చేస్తున్న సమయంలో దీన్ని అడ్డుకునే వ్యవహారంలో మాత్రం ఒక యుద్ధం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఇప్పటికే సుప్రీంకోర్టు సీరియస్ అవుతూ మాత్రం హైకోర్టు ఏదైతే రిజిస్టర్ కి కూడా స్వయంగా అక్కడ పరిశీలించి దాదాపుగా ఈ రోజు 3:30 మధ్యంతర నివేదికన దీన్ని ప్రకటించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు సుప్రీంకోర్టు తెలంగాణ సిఎస్ కి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అప్పటి వరకు అంటే హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా ఎలాంటి చెట్లు కూడా క్లీన్ చేయకుండా, చెట్లు కొట్టొద్దంటూ కూడా మాత్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వం కేటీఆర్ గారు కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఈ 400 ఎకరాలు కూడా కొనుగోలుకు రావడం కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ కి వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ 400 ఎకరాలు కాకుండా ఒక సెంటు భూమి కూడా వెళ్ళినా కూడా దాన్ని ఖచ్చితంగా మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తిరిగి మేము దీన్ని తీసేసుకొని మరో పెద్ద అంతర్జాతీయ పార్క్ ని నివేదన చేస్తామంటూ కూడా అయితే కామెంట్స్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం దీనిపై ఈ రోజు తుది ఒక అంశంపై మాత్రం సుప్రీంకోర్టు కావచ్చు, లేదంటే ఇక హైకోర్టు మధ్యంతర అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఎన్నో ఇప్పటికే చూసుకున్నా కూడా అక్కడ చెట్లు ఏర్పడడం వల్ల కావచ్చు, లేదంటే చెరువులు ఉండడం వల్ల, మళ్ళీ ప్లస్ అక్కడ పక్షులు కావచ్చు, నెమలీలు కావచ్చు, జింకలు ఉండడంతో, ఎందుకంటే ఈ వన్యప్రాణులు ఉన్న సమయంలో మాత్రం ఇలాంటి చేయడానికి హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు ఖచ్చితంగా మధ్యంతరం ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ప్రస్తుతం ఈ రోజు, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ అయితే ఇది ఒక మరో దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీనిపై ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తున్నట్టుగా కూడా, ఎందుకంటే దీనిపై నివేదన దాదాపుగా 3:45 ఈ రోజు మధ్యంతర నివేదన మాత్రం వెలువచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. భారతి, రైట్ క్రాంతి, అంతో కొంచెంగా స్టూడెంట్స్ కి అనుకూలంగానే ఈ వచ్చినట్టుగా తెలుస్తుంది కోర్టు నుంచి కూడా. మరి స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ స్పందన ఏంటి? రైట్, ప్రస్తుతం ఇప్పటికీ కూడా, ఎందుకంటే విద్యార్థి ఏబీవీపీ సంఘాల విద్యార్థులు కావచ్చు, వీళ్లకు మద్దతు పలుకుతున్న ఇతర మన బీజేపీ నాయకులు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ నాయకులు, ఎందుకంటే గతంలో నుంచి కూడా ఇక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, దీన్ని దయచేసి ఈ ఆక్సిజన్, ఎందుకంటే అక్కడ చెట్ల మధ్య 400 ఎకరాల మధ్య ఈ గ్రీనరీ ఉండడంతో కూడా ఇది దీనికి ఐటీ కార్డులకు ఇవ్వకూడదు అంటూ కూడా ఆ విద్యార్థులు అడ్డుపడడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు అంటే సుప్రీంకోర్టు ఆదేశంగా సీరియస్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా దీనిపై తుది నిర్ణయం అయితే రాబోతుందని కూడా కొంతమంది విద్యార్థులు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. భారతి, రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.